ఆస్మా రాజకీయంలోకి రావడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు నేను నిలబడ్డా కాబట్టి మీకు అట్లా అనిపిస్తుండొచ్చు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కోసం మేము ప్రచారాలు కూడా చేసినాం. మరి ప్రస్తుతం కాంగ్రెస్ని స్పెషల్గా ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇంత వ్యతిరేకత ఉండడానికి అసలు మెయిన్ రీజన్? చదువుకోవడం కోసం కూడా కొట్లాడాల్సి వస్తే ఇంకా ఉద్యోగాల కోసం ఇంకెంత కొట్లాడాలి? నోటిఫికేషన్స్ వెంటనే వేయకండి. కొందరికి గ్రూప్ 2 ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ ఒకటే రోజు ఉంది. ఇట్లాంటి వాళ్ళకి డైరెక్ట్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే నిరుద్యోగులు సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అక్కడ. అంటే ఉద్యోగాలు రాలేదా లేకపోతే ఇది ఒక హై డ్రామానా? నోటిఫికేషన్లు వీళ్ళు ఇచ్చినవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఉన్నారు కాబట్టి లక్కీగా వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఒకవేళ సడన్ గా నోటిఫికేషన్ ఏది ఇచ్చినా కూడా ఆస్మా అనే ఒక వ్యక్తి ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యాక ఉందా? వీళ్ళు ఏమనుకుంటారంటే కొట్లాడేటోళ్ళు చదవరు అని. వాళ్ళకి మొహం మీద కొట్టినట్టు అన్ని సర్టిఫికెట్. ఇప్పటి వరకు మీ మీద అసలు ఎన్ని కేసులు ఉన్నాయి? చాలా వరకు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డి. డైరెక్ట్ సీఎం ముఖ్యమంత్రి గారే ప్రమాణ స్వీకారం రోజే కంచెలు తీసేసిన సందర్భంగా చూస్తున్నాం. కంచెలు తీసేసిర్రు కానీ ఎవరు ఉండరు లోపల. గాడిద కోటేసినా పర్లేదు కానీ కాంగ్రెస్ మాత్రం ఓటేయద్దని ఎంత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ చక్కగా చేసిన అని చెప్పేసి ఇక కేరళలో పోయి చెప్తున్నాడు అది ఇది అని చెప్పేసి అక్కడ ప్రచారాలు చేసుకున్నాడు. అక్కడ పోయి కూడా కేసీఆర్ని తిట్టనికే కేరళ పోవాలన్నా? ఒక పదవి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నిరుద్యోగులను పక్కకు పెట్టారు. ఫ్యూచర్లో కూడా ఆస్మాన్ అట్లనే చూడాలి. పార్టీకి బానిసలు అయిపోయి ఆ లైన్ దాటట్లేదు. లేకపోతే ఫ్యూచర్లో మీరేం కాబోతున్నారు? పదవులు అవసరం లేదు. మేము ఒకవేళ మీరు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో విన్ అయినట్లయితే అసలు ఏం చేసేటోళ్ళు? అసలు మీ ప్లానింగ్ ఏముంది? ఖచ్చితంగా అసలు అందరికి రాజకీయం అంటే రాజకీయం అనే స్టేజ్కి వచ్చేసి ఆస్మా వెనుక ఒక బడా నాయకుడు, రాజకీయ నాయకుడు ఉన్నారని చెప్పేసి కూడా వచ్చింది. పేరు నాది బదలాం చేసినా నాకు ఒరిగేది ఏం లేదు. కానీ నిప్పు లేదే పొగరాదు అనేది ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. ఆ నిప్పు ఎవరన్నా అంటించుకొని ఎవరన్నా పొగబెట్టని నాకు సంబంధం లేదు. అంటే బై ఎలక్షన్స్లో మీకు ఎవరన్నా బెదిరింపులు ఏమైనా చేసారో? ఫోన్ చేయడం బై ఎలక్షన్స్ లానే కాదు, ఇప్పటికీ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. మొత్తం ఎల్లో మీడియా అది చంపేస్తామని కూడా వస్తాయి అన్న. చంపేస్తామా? వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ అజిత్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటూ నిరుద్యోగుల తరపున కొట్లాడి పోరాడి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆ గెస్ట్కి వెల్కమ్ చేద్దాం. నమస్తే ఆస్మా గారు. నమస్తే. అంత క్షేమమేనా? బాగున్నారా? బాగానే ఉంది. అసలు ఆస్మా రాజకీయంలోకి రావడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు నోటిఫికేషన్స్. ఫస్ట్ నిజం చెప్పాలంటే నోటిఫికేషన్సే. అసలు గత బీఆర్ఎస్లో కూడా ఫైట్ చేసింది నోటిఫికేషన్స్ కోసమే. తీరా వాళ్ళు దిగిపోయే ముందు నోటిఫికేషన్స్ ఇచ్చారు కానీ ఆ ఎగ్జామ్స్ జరగలే, రిజల్ట్స్ రాలే. ఎగ్జామ్స్ రాసిన కొన్ని రిజల్ట్స్ పెండింగ్లో ఉండిపోయినాయి. గురుకుల ఇవన్నీ అప్పుడే రాసినాము, అప్పుడే రిజల్ట్ కూడా వచ్చేసినాయి. కానీ వెరిఫికేషన్ ఇవన్నీ అయ్యేసరికి ఎలక్షన్స్ డేట్ వచ్చేసింది, డిసెంబర్ వచ్చేసింది. ఆ తర్వాత ఆ ప్రాసెస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ విన్ అయిపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కోసం మేము ఎన్ని ప్రయత్నాలు చేసినాం మాకు తెలుసు. అప్పుడు కూడా ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు నేను నిలబడ్డా కాబట్టి మీకు అట్లా అనిపిస్తుండొచ్చు కానీ వీళ్ళ కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కోసం మేము ప్రచారాలు కూడా చేసినాం. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ఘోరంగా ఓటమి పాలు చేయాలి, నిరుద్యోగులకు అన్యాయం చేసింది అని పోరాడినటువంటి యువత ప్రస్తుతం కాంగ్రెస్ని స్పెషల్గా కూడా ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇంత వ్యతిరేకత ఉండడానికి అసలు మెయిన్ రీజన్ నోటిఫికేషన్? 100% నోటిఫికేషన్సే. ఇంకొకటి నిరుద్యోగులకి చాలా అన్యాయం చేశారు. వీళ్ళు ఎవరైతే గెలిచిన తర్వాత ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగుల వల్లనే మేము గెలిచినాము కాబట్టి నిరుద్యోగులకి మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఒక మాటను కట్ చేసిర్రు అంతే. అంటే మేము అనుకున్నాము మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు, విద్యార్థి భరోసా కార్డు కానీ, ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, ఇలాగే పిల్లలకి హాస్టల్ వసతులు కానీ, అలాగే ఇవన్నీ నోటిఫికేషన్స్ ఇవన్నీ మాకు కల్పిస్తారని అనుకున్నాం కానీ రుణపడి ఉంటాము అని ఒక్క మాటతో అక్కడికే కట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఎందుకంటే నిరుద్యోగ భృతి కూడా అన్నారు, అది లేదు, ఏది లేదు. నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి భరోసా లేదు. ఇప్పుడైతే రియంబర్స్మెంట్ కూడా రావట్లేదు కదా. మేము ఉద్యోగాలు రావట్లేదని ఎట్లా కొట్లాడుతున్నామో ఇప్పటి చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఇంటర్ నుంచి డిగ్రీ స్థాయి పీజీ స్థాయి పిల్లలు కూడా మాకు రియంబర్స్మెంట్ రావట్లేదని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇట్లా చదువుకోవడం కోసం కూడా కొట్లాడాల్సి వస్తే ఇంకా ఉద్యోగాల కోసం ఇంకెంత కొట్లాడాలి చెప్పండి. అసలు మీరు గతంలో కూడా బట్టి విక్రమార్క గారు ఎక్కడ సరే మీటింగ్ పెట్టినా కూడా నిరుద్యోగుల విషయానికి వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వెంటనే వేయకండి అని చెప్పేసి నిరుద్యోగులు స్టూడెంట్స్ కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. మీ దాకా రాలేదు అది అంటే తప్ప. ఇప్పుడు నేను గ్రూప్ 2 అప్లై చేసిన, డిఎస్సి అప్లై చేసిన. ఈరోజు గ్రూప్ 2 ఉంది, రేపు డిఎస్సి ఎగ్జామ్ ఉంది. కనీసం నాకు వేరే డిస్టిక్ పడుతుంది డిఎస్సి. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన, రేపు డిఎస్సి రాయాలంటే 24 గంటల టైంలో నేను ఈ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఈ సాయంత్రం ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ డే ఆ ఎగ్జామ్కి ఎట్లా వెళ్ళాలి, నేను సిద్ధంగా ఉంటానా? ఇప్పుడు నా మైండ్ సిద్ధంగా ఉంటుందా? అంటే మన మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా మీరు నెక్స్ట్ డేనే ఎగ్జామ్ రాయండి. అంటే కొందరికి గ్రూప్ 2 ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ ఒకటే రోజు ఉంది. ఇట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించుకొని ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి. అంటే ఈ ఎగ్జామ్కి, డిఎస్సి ఎగ్జామ్కి, గ్రూప్ 2 ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వండి అని చెప్పినాం మేము. గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసిరు, డిఎస్సి నిర్వహించారు. అట్లనైనా యాక్సెప్ట్ చేసినాము. ఒక 3 months గ్యాప్లో అది కూడా రాసుకున్నాము. అంతే తప్ప నోటిఫికేషన్స్ వద్దని ఎక్కడ కూడా మేము ధర్నాలు చేయలేదు. చేయండి అంటే బట్టి విక్రమార్క గారు డైరెక్ట్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే నిరుద్యోగులు సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది అక్కడ. అంటే వీళ్ళు ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అధికారులు కూడా అట్లా మాట్లాడుతారు. లేకపోతే వీళ్ళని ఇంటెలిజెన్స్ వాళ్ళని మేము తప్పుగా అర్థం చేసుకోవాలని కూడా వాళ్ళు అట్లా మాట్లాడిండొచ్చు. కానీ అప్పుడంటే అట్లా అన్నారు. మరి ఇప్పుడు ఎవరు నిరుద్యోగులు నోటిఫికేషన్స్ వద్దని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు చెప్పమని చెప్పండి. అప్పుడంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి వద్దని చెప్పినాము. ఇప్పుడు చెప్పే పరిస్థితి ఉందా? మాకు నోటిఫికేషన్స్ వద్దని ధర్నాలు చేస్తున్నామా? ఇప్పుడు ఒక్క నిరుద్యోగైనా చేస్తున్నారా ఇప్పుడు? అంటే ఇప్పుడు జనరల్గా టెట్కి వెయిట్ ఇస్తే కనుక 100% డిఎస్సికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిఎస్సికి వెయిట్ ఇచ్చినట్లయితే కూడా టెట్ వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరో ఒకరైతే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం 100% డిఎస్సి వాళ్ళమే కాంప్రమైజ్ అయినాం. అప్పుడు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసిన డిఎస్సి వాళ్ళం కాంప్రమైజ్ అయినాం. ఎందుకంటే మా నిరుద్యోగుల భవిష్యత్తే మాకు ఇంపార్టెంట్. అప్పుడు మాకు గొడవ పెట్టే ప్రయత్నాలు చేసినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేమే తగ్గి సరే ఏదో ఒక ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయింది కదా అని చెప్పేసి మేము అసలు మాకు రావాల్సిన ఉద్యోగాలను కూడా మేము సాక్రిఫైస్ చేసుకొని మరి మేము కొట్లాడితే గ్రూప్ 2 పోస్ట్పోన్ అయింది. కానీ తోటి నిరుద్యోగులు ఇబ్బంది పడొద్దు, వాళ్ళకైనా ఉద్యోగాలు రావాలి, వాళ్ళదైనా పర్లేదు అని చెప్పేసి వాళ్ళకి పోస్ట్పోన్ అయినా మేము అడ్జస్ట్ అయినాం, మేమే ఎగ్జామ్స్ రాసుకున్నాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నియామక పత్రాలు కూడా అందజేసినామని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో కూడా ఇదంతా జరిగింది తతంగం. అంటే ఉద్యోగాలు రాలేదా లేకపోతే ఇది ఒక హై డ్రామా? అసలు ఎట్లా చూస్తారు మీరు అందరూ? నోటిఫికేషన్లు వీళ్ళు ఇచ్చినవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ రాసి ఆల్రెడీ రిజల్ట్స్ అవుట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? నియామక పత్రాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవ్వాల్సిందే. వీళ్ళు ఉన్నారు కాబట్టి లక్కీగా వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. 35,000 ఉద్యోగాలకి 35,000 నియామక పత్రాలు ఫస్ట్ ఎల్బీ స్టేడియంలో ఫస్ట్ వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 35,000 నియామక పత్రాలు ఇచ్చిర్రు. అందులో గురుకుల, ఎస్ఐపిసి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ఇచ్చిర్రు అన్నట్టు. సో అప్పుడు ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా మాకు కావాలి నోటిఫికేషన్స్ అని. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇవి. మీరు ఫ్రెష్గా మీరు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చిరా అంటే అది లేదు ఇప్పటిదాకా లేదు. 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక కొత్త నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన చరిత్ర అయితే లేదు. ఇప్పటికిప్పుడు ఒకవేళ సడన్ గా నోటిఫికేషన్ ఏది ఇచ్చినా కూడా ఆస్మా అనే ఒక వ్యక్తి ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేంత గానీ అంత ఉందా ఇప్పుడు పరిస్థితి? కంపల్సరీ ప్రిపేర్ అవుతా. కాకపోతే ఎలాంటి కేసు లేకుండా అయితే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను డిగ్రీ లెక్చరర్కి ప్రిపేర్ అవుతున్నా. అసలు ఇన్ని రోజులు ఒక్క జీవో కూడా లేదు, దానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రశాంతంగా ప్రిపరేషన్ అయితే నడుస్తూ ఉంది. ఎన్ని ఉద్యమాలైనా చదువే ఉద్యమం. వీళ్ళు ఏమనుకుంటారంటే కొట్లాడేటోళ్ళు చదవరు అని. కానీ వాళ్ళకి మొహం మీద కొట్టినట్టు అన్ని సర్టిఫికెట్స్ కూడా వాళ్ళ మొహాన కొట్టిన వాళ్ళు నోరు మూసుకుర్రు. నేను అందుకే చెప్తున్నా కదా, కొట్లాడేటోళ్ళు ఉద్యోగాల కోసమే కొట్లాడుతున్నాం, ఇంకో విషయం లేదు ఇక్కడ. మరి సరే ఇప్పుడు నేను డిగ్రీ లెక్చరర్ రాసుకోవాలన్నా దాంట్లో కూడా ఒక జీవో తెచ్చి పెట్టిరు. ఇప్పుడు గ్రూప్స్లో 29 జీవో, డిఎస్సిలో 108 జీవో, గురుకులాలో 81 జీవో, ఎస్ఐపిసిలో 46 జీవో, ఇక ఇప్పుడు డిగ్రీ లెక్చరర్లో జీవో నెంబర్ 4. ఇన్ని జీవోలు అడ్డంకి పెట్టిన తర్వాత ఉద్యోగాలు ఎట్లొస్తాయి? బీసీ బిడ్డలకి ఉద్యోగాలు ఎట్లొస్తాయి? ఎస్సీ బీసీ బిడ్డలకి అన్యాయం జరగనికనే ఈ జీవోలు తెచ్చిపెట్టారు. ఓన్లీ అగ్రకులాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేటట్టు ఈ జీవోలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ జీవోలను రద్దు చేయండి లేకపోతే సవరించండి అంటే కూడా వీళ్ళకి
తీరిక లేదు. కొత్త కొత్త జీవోలు తీసుకొస్తారు, మా మొహాన వాడేస్తారు. ఇప్పుడు ఈ జీవోలు రద్దు చేయండి అని ఖచ్చితంగా కోర్టులోనే పోవాల్సి వస్తుంది, న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. మేము మాకు న్యాయం దొరికేదే అక్కడ. ఇప్పుడు అప్పుడేమంటారు, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినా వీళ్ళే ఆపుతారని మమ్మల్ని బదనాం చేస్తారు. అంటే మా ఉద్యోగం కోసం మేము ప్రయత్నాలు చేయొద్దా? అంటే చదవదాం ఒక్కటే మా బాధ్యత కాదు కదా. మా చదువుకి మా ఉద్యోగానికి ఏ జీవో అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోవడం కూడా మా బాధ్యత. మేము చెప్తే మీకు ఎట్లాగో మీకు అంత నాలెడ్జ్ లేదు, మీకు అర్థం కాదు. కాబట్టి ఉన్న ఐఏఎస్ అధికారులతోనో వాళ్ళతోనో కలిసి చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పటి వరకు మీ మీద అసలు ఎన్ని కేసులు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ వరకు అయినాయి. అప్పుడు స్టార్టింగ్లో 2 కేసులు అయినాయి, రీసెంట్గా 1 కేసు అయింది. రీసెంట్గా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిస్తూనే ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలతోన ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా పెట్టిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా కేసు అయింది మొన్న రీసెంట్గా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో కావాలని పెట్టిస్తున్నారు. అంటే వీళ్ళు ఉద్యమాలు చేయొద్దు, నిరుద్యోగుల మధ్యలో గొడవ పెట్టాలన్న ఉద్దేశంతో చాలా చేస్తున్నారు. రీసెంట్గా కూడా 1 కేసు అయింది. అంటే ఇప్పుడు నిరుద్యోగులకు మధ్యలో గొడవలు పెట్టాలంటే అంత నిరుద్యోగులు అందరూ అమాయకులు అని చెప్పుకోవాలా? అమాయకులని ఎందుకు అనుకుంటాం? కొందరికి కొన్ని పిచ్చిలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పిచ్చి కొందరికి ఉంటుంది, బీఆర్ఎస్ పిచ్చి కొందరికి ఉంటుంది, బీజేపీకి పిచ్చి కొందరికి ఉంటుంది. ఇక్కడ ఎవరిని ఏమీ అనలేం కదా, ఎవరి పిచ్చి వాళ్ళకు ఉంటది. అంటే పిచ్చి ఉన్నప్పటికీ అందరు నిరుద్యోగులే కదా, వాళ్ళకి న్యాయం కోసం పోరాడినా కొంచెం పార్టీ ఆ బ్లడ్ కూడా పాకుతూ ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఏమవుతుందంటే కొట్లాడితే మనమే కొట్లాడాలి, ఉంటే మనమే ఉండాలి, అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అన్నట్టు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే కొట్లాడాలి, అవతల వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలన్నట్టు తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంత అణిచివేయాలనుకుంటే అంత పైకి వెళ్ళేస్తా, తగ్గే ప్రసక్తే లేదు. ఇంకొకటి మీరు అంటున్నారు కదా జూబ్లీహిల్స్లో ఇట్లా డిపాజిట్లు కూడా దక్కలేదని. ప్రధాన పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకే డిపాజిట్లు దక్కలే. బీజేపీకి ఎంత డిపాజిట్ వచ్చింది? మిగతా ఎంఐఎం చాలా ఉన్నాయి. పార్టీలకే లేని డిపాజిట్లు. మేము ఒక సమస్యను ఎత్తుకొని, అక్కడ నిరుద్యోగుల సమస్యను ఎత్తుకొని మేము అక్కడ మా సమస్య తెలియాలి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము పోటీ చేసినప్పుడు డిపాజిట్లు ఇవన్నీ నేను ఆలోచించలేదు. నేనైతే నా ప్రయత్నం మా బాధ వాళ్ళకి తెలవాలి ప్రభుత్వానికన్నా ఒక ఉద్దేశం తప్ప అక్కడ గెలవాలి ఇదంతా ఆలోచన లేకుండే మాకు. జనరల్గా అందరు తెలిసిన విషయమే, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకటే మాట వస్తుంది, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనేది ఒక నినాదం అనేది కొనసాగుతూనే ఉంది. అలాంటిది అస్మా అనే ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తి ముస్లిమ్స్కు అసలు కాంగ్రెస్కు ఓటు వేయకండి, గాడిదకు ఓటేసినా పర్లేదు కానీ కాంగ్రెస్కి మాత్రం ఓటు వేయద్దని అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ కాదు. వాస్తవానికి కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు అసలు దీంట్లో కాంగ్రెస్ ని కాంగ్రెస్ అంటే ముస్లిం కాదు, ఇక్కడ కాంగ్రెస్ లేదు, సైకిల్ కాంగ్రెసే. ఇక్కడ అసలు కాంగ్రెస్ పాలన లేదు, టీడీపీ పాలననే ఉంది తెలంగాణలో. కావాలంటే ఎక్కడైనా చూసుకోండి, ఏ వర్గంలో అయినా ఏ సామాజిక మనిషిని అడిగినా సరే సొసైటీలో చెప్తారు మొత్తం టీడీపీ పాలననే నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడుంది? తెలంగాణలో కాంగ్రెస్ లేదు, ప్రజాపాలన ఇది. అందుకే నేను కంచెలు బద్దలు కొట్టినా అని చెప్పేసి డైరెక్ట్ సీఎం ముఖ్యమంత్రి గారే ప్రమాణ స్వీకారం రోజే కంచెలు తీసేసిన సందర్భం కూడా చూస్తున్నాం. కంచెలు తీసేసారు కానీ ఎవరు ఉండరు లోపల ఎవరు ఉండరు. పోయి మొత్తం విజిట్ చేసి రావాలి. సెక్రటరేట్ ఎట్లుంటుంది, విజిటింగ్ అవర్లు చూసి రావాలి. ఇట్లా ప్రజాభవన్ ఎట్లుంటుంది చూసి రావాలి. వీళ్ళు పైకి కంచెలు తీసేసినామని చెప్తున్నారు తప్ప అక్కడ సెక్యూరిటీ మాత్రం లోపలికి రానివ్వరు. అసలు చదువుకున్న మమ్మల్నే రానివ్వరు, సామాన్యుని ఎట్లా రానిస్తారు? అసలు మా మొహాలు చూస్తే మేము ఇప్పుడు కొట్లాడుతున్నాం కదా, అసలే పంపట్లే. లోపల అధికారులు ఉన్నప్పటికీ బయట లేరని చెప్తున్నారు. ఆధార్ కార్డులు అడుగుతారు, నంబర్స్ అడిగి ఒకరినో ఇద్దరినో పంపిస్తామంటారు. ఇప్పుడు లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయేటప్పుడు కనీసం ఒక 10 మందిని పంపండి అంటే పంపరు. సెక్రటరేట్లు అయితే ఎంత దారుణం అంటే మా మొహాలు చూసి డైరెక్ట్ లేరు పోండి, లేరు వాళ్ళే చెప్తారు. వాళ్ళే ఐఏఎస్ అధికారులు అన్నట్టు ఫీల్ అయిపోయి మొత్తం బయట ఉండేటోళ్ళు, ఐడి కార్డ్స్ ఇచ్చేటోళ్ళు వాళ్ళే చెప్తారు. అధికారులు లేకుండా సెక్రటరేట్లో ఎందుకు పెట్టిర్రు? మరి అంత సెక్యూరిటీ ఎందుకు? మరి మమ్మల్ని రాణిస్తలేరు. తీరా ఇట్లనో పోయి చూస్తే అధికారులు లోపలనే ఉన్నారు. కావాలని ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నారు ప్రజలది. ప్రజాపాలన ఎక్కడుంది? అంటే ప్రజలు అమాయకులు కాదనేది కూడా ఎవరో ఒకరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కామన్గా ఒక పొలిటికల్ లీడర్ చెప్పేది ఏంటంటే ప్రజలు అమాయకులు కాదు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్నప్పటికీ ప్రజల్ని మోసం చేస్తున్నారు, అధికారులు ఉన్నప్పటికీ కూడా బయట మెయిన్ ఎంట్రన్స్లనే ఏదైతే మనకు పాస్ ఇస్తారో అక్కడే ఆపేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అంటే అంత చూసుకుంటూ అమాయకంగా ఉండిపోతున్నారు ప్రజలు. అస్సలు ఉండరు, తొక్కుతారు. ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే తొక్కి ఇడిచిపెడతారు. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోతారని అనుకోలే,
ఆయన అనుకోలే. ఆయన నమ్మకం ఆయనకు ఉంటుంది కదా, మనం ఎంత ఇక్కడ విశ్వ ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాము, మనకు తెలుసు ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడని. కానీ ఆయన నమ్మకం ఎట్లుండే, నేను ఖచ్చితంగా గెలుస్తాను ఆయనకు ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డిది కూడా అట్లే అవుతుంది, నేను ఖచ్చితంగా గెలుస్తా, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, ఇంకో 10 సంవత్సరాలు మనమే అని ఈ పగటి కళలు అంటున్నారు. కానీ అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది కథ. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అసలు మీరు కంప్లీట్గా అస్మా అనే పర్సన్ కాంగ్రెస్కి వ్యతిరేకమా లేకపోతే ఈ వాళ్ళ ఏదైతే ప్రభుత్వ వాళ్ళ విధానాలు ఉంటాయో వాటికి వ్యతిరేకమా? 100% రేవంత్ రెడ్డికే వ్యతిరేకం. ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం చాలా ప్రయత్నాలు చేసినాము. అసలు నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇంకొకరి ఓటు వేయలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత వ్యతిరేకంగా తయారైనా అంటే కేవలం రేవంత్ రెడ్డి వల్లనే. అసలు ఎవ్వరు ఈ పాలకుల వల్లనే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది తప్ప అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇక్కడ పాలకులు మంచిగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకులు సరిగ్గా లేకనే కాంగ్రెస్ పార్టీకి మొత్తం చెడ్డ పేరు వస్తుంది, భూస్థాపితం అయిపోతుంది తెలంగాణలో. నెక్స్ట్ టైం ఇక కాంగ్రెస్ పార్టీ అనేదే ఉండదు. ఇక్కడ చక్కగా చేసిన అని చెప్పేసి ఇక కేరళలో పోయి చెప్తున్నాడు, కేరళలో ఈ పథకాల గురించి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన అది ఇది అని చెప్పేసి అక్కడ ప్రచారాలు చేసుకున్నాడు. అక్కడ పోయి కూడా కేసీఆర్ని తిట్టనికే కేరళ పోవాలనా? అదేదో ఈయనే పెట్టి ఒక మీడియా సమావేశం పెట్టి తిట్టుకోరాదు? కేరళ పోయి మళ్ళీ కేసీఆర్ని తిట్టడం ఏంది? అదేదో ఈయనే తిడితే అయిపోతుంది కదా. అంత దూరం పోయి అనవసరంగా మా ఛార్జీలు వేస్ట్, మేం భారం, ఆర్థిక భారం మేము భరించాలి ప్రజలం. అంటే ఇప్పుడు నిరుద్యోగుల తరఫున ప్రతిసారి మీరు కొట్లాడుతున్నారు. దాదాపు 2018 నుంచి ఒక అస్మా అనే వ్యక్తి కూడా పబ్లిక్లోకి వచ్చింది, నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తూనే ఉంది. అంటే మీ ప్లేస్లో ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక స్టూడెంట్ లీడర్ అని చెప్పేసి, నిరుద్యోగుల లీడర్ అని చెప్పేసి ఓయూ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది కూడా పదవి కోసం ఆశించి వచ్చారా లేకపోతే అంటే స్వార్థం లేకుండా వాళ్ళ కోసం కొట్లాడారో తెలియదు. ఒక పదవి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నిరుద్యోగులను పక్కకు పెట్టారు. ఫ్యూచర్లో కూడా ఆస్మాన్ అట్లనే చూడొచ్చా? ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యవస్థలో నిజాయితీగా కొట్లాడే మనుషులు వస్తారు. ఈ చదువు వాళ్ళు కూడా నిజాయితీగా వచ్చారని చెప్పేసి కదా సపోర్ట్ 100% వస్తారు. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఒక రాజకీయ పదవి ఇచ్చేసరికి వాళ్ళని కట్టు బానిసల్ని చేసేస్తారు. అంటే ఒక పార్టీ లైన్ దాటొద్దు, 100% పార్టీ లైన్ దాటొద్దు, ఆ పదవికి నువ్వు ఆ బాధ్యత వహించాలి, కట్టుబడి ఉండాలని ఒకటి లైన్ గీసేస్తారు అన్నట్టు. అట్లా అయిపోయి వాళ్ళు కొంతమంది నిజంగా నిజాయితీ ఉన్నప్పటికీ కొంతమంది చేయలేకపోతున్నారు, పార్టీకి బానిసలు అయిపోయి ఆ లైన్ దాటట్లేదు. లేకపోతే ఫ్యూచర్ లో మీరేం కాబోతున్నారు అంటే వాళ్ళు దాటట్లేరు అనే క్లియర్ కట్ గా మీ దగ్గర మాకు పదవులు అవసరం లేదు, మేము కొట్లాడుతూనే ఉంటాం. మా ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతూనే ఉంటాం. వస్తే ఉద్యోగం రాని, లేకపోతే లేదు. వీళ్ళు పదవులు ఇస్తాము అంటే నిజంగా మా నిరుద్యోగులకి మీరు ఏం హామీ ఇస్తారో, ఏ పార్టీ అయినా ఓటు అడగడానికి వస్తే మాత్రం ఈసారి మీరు మేనిఫెస్టో ఫస్టే రాసిరు కదా, అట్లా కాకుండా రేవంత్ రెడ్డి ఇస్తారా, రేవంత్ రెడ్డి సంతకంతో మాకు కావాలి. కేటీఆర్ ఇస్తారా, కేటీఆర్ సంతకంతో మాకు కావాలి. హామీ పత్రం పక్కా కావాలి మాకు ఈసారి. మేము పోయి కాలు మొక్కాలి, మీకు ఓట్లు వేపియాలి, మిమ్మల్ని గెలిపియాలి. మీరేమో కుర్చీలు ఎక్కిన తర్వాత మమ్మల్ని పట్టించుకోరా. ఆ గవర్నమెంట్ అంతే నిరుద్యోగులను వాడుకుంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంతే నిరుద్యోగులను వాడుకుంటుంది. వాడుకున్నారు, గెలుస్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారు. అసలు ఏం చేస్తున్నారని చెప్పేసి, తెలంగాణకు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అన్ని ర్యాంకులు పడిపోతున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్లు లేక మొత్తం అసలు చదువుకున్న శాతమే పడిపోతుంది. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే భయపడుతున్నారు, అప్పుల భారం భరించలేక చదువుకే దూరం అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి టీచర్లు లేక. ఇవన్నీ ఇబ్బందులు పెట్టుకొని మీరు నేను తెలంగాణని రైజింగ్ తెలంగాణ చేస్తా, అది చేస్తా అని అంటే ఎట్లయితుంది? నంబర్ 1 ఒక బోర్డు వేసినంత మాత్రం అయిందా? ఒక సింబల్ వేసుకొని రైజింగ్ తెలంగాణ అంటే అయ్యిందా? ప్రతి ఆఫీస్లో రైజింగ్ తెలంగాణ అని ఉంది, కానీ ప్రతి ఇంటి దగ్గర వేయండి రైజింగ్ తెలంగాణ అని, ప్రజలు ఆహ్వానిస్తారో చూద్దాం. అంటే ఇప్పటివరకు అసలు నిరుద్యోగులకు అనేది వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదా, లేకపోతే మీకు మీరుగా ఒకవేళ ఒక రాజకీయ ఎజెండా అనేది ఒకటి హైలైట్ చేసుకోవడానికి ఇదంతా? రాజకీయ ఎజెండా ఏముంది చెప్పండి మాకు? అసలు ఈ రాజకీయంలోకి దింపిందే కాంగ్రెస్ పార్టీ, మమ్మల్ని రాజకీయంలోకి దింపిందే కాంగ్రెస్ పార్టీ. మేమేదో ప్రశాంతంగా చదువుకునేటోళ్ళం. ఇదే రేవంత్ రెడ్డి గారు, అదే ఆకునూరి మురళి గారు, కోదండరామ్ గారు, బల్మూరి వెంకట్ గారు, రియాజ్ గారు, ఇప్పుడు ఎవరెవరైతే మొత్తం పదవులు అనుభవిస్తున్నారో అద్దంకి దయాకర్ గారు, వీళ్ళంతా కూడా లైబ్రరీల చుట్టూ తిరగలేదా? మరి ఆ రోజు కనిపించని రాజకీయం ఈ రోజు మా లోపల మీకు కనిపిస్తుందా? ఆ రోజు ఎట్లా తిప్పుకున్నారు మమ్మల్ని? మరి ఆ రోజు మీరు ముందుండి నడిపించారు, ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళం ముందుండి నడుపుతున్నాము. మీకు పదవులు వచ్చినాయి, మీరు నోరు మూసుకున్నారు. కానీ ఒకవేళ మాకు పదవులు వచ్చినా మా పిల్లలకు ఉద్యోగాల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం.
ఒకవేళ మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో విన్ అయినట్లయితే అసలు ఏం చేసేటోళ్ళు, అసలు మీ ప్లానింగ్ ఏముంది అసలు? ఖచ్చితంగా అసలు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మా లోపల ఎవరైనా పర్లేదు, అసలు అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉంది. చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది. అంటే రాజకీయం అంటేనే తప్పు దోవలో చూస్తున్నారంటే ఈ నాయకుల వల్ల అందరికీ రాజకీయం అంటేనే రాజకీయం అనే స్టేజ్కి వచ్చేసారు. కానీ నిజంగా రాజకీయం చాలా బాగుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే మాత్రం రాజకీయం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. పరిపాలన ఆ విధంగా ఉంటే రాజ్యాంగబద్ధంగా నడిస్తే ప్రజాపాలన నిజంగా బాగుంటుంది. కానీ ఇక్కడ ప్రజలకి ఉచితాలని అలవాటు చేసి వాళ్ళని సోమరిపోతులని చేసి వాళ్ళకి ఏవి ఇవ్వకుండా ఇస్తున్నామని చెప్పి వాళ్ళని కట్టు బానిసలు చేసి ఈరోజు ఎలక్షన్ టైంకి 2000 ఒక కోటరో ఇచ్చి ఓట్లు వేయించుకునే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాజ్యాంగం మీద రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళకి రాజ్యాంగం అంటే ఏందో తెలియదు, ఇప్పటికీ తెలియదు. చాలా మంది ప్రజలకి అసలు చదువుకోని వాళ్ళకి రాజ్యాంగంలో ఏముందో కూడా తెలియదు. తెలియకనే వీళ్ళు 2000 ఇస్తే కోటర్ ఇస్తే ఓటేసి వస్తున్నారు ఆ పూటకి తాగిన మత్తుల. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఆస్మా వెనుక ఒక బడా నాయకుడు, రాజకీయ నాయకుడు ఉన్నా అని చెప్పేసి కూడా వచ్చింది. ఇది నిజం కాదా? ఇప్పుడు కూడా ఉన్నారా? ఆ క్షణంలో ఆ టైంలో ఇండిపెండెంట్గా నువ్వు ఉండు, ఒకవేళ విన్ అయినట్లయితే మా పార్టీలోకి తీసుకుంటాం అని చెప్పి ఒక బడా నాయకుడు హస్తం ఉందని చెప్పేసి ఎవ్వరు లేరు. అసలు అబద్ధం ఇది. ఎందుకంటే మేము అక్కడ డిపాజిట్ చేయడానికి 10,000 కట్టాలి నామినేషన్ వేయాలంటే. ఆ 10,000 కూడా మా నిరుద్యోగులం ఒక 10 మంది తలా 1000 రూపాయలు వేసుకొని వేసినాం నామినేషన్. ఆ తర్వాత అసలు వెహికల్స్ లేక ఇది లేక కూడా కొన్ని రోజులు మెట్రోకి వెళ్ళి మెట్రోకి వచ్చేసినాం ఒక 10-20 మంది. ఆ తర్వాత ఒకరికి బుల్లోరా అడిగి ఆ ఫ్రీగా అడిగి పెట్రోల్ పోయించుకొని అట్లా పోయొచ్చినాం తప్ప ఏ బడా నాయకుడు మా వెంట లేడు. అంటే ఇప్పుడు ఓపెన్గా అడగాలంటే మీరు ప్రజల మద్దతుతోటి, నిరుద్యోగుల మద్దతుతోటి మీరు పోటీలో దిగిరా, లేకపోతే ఏదైనా చేతులు మారిన ఫండింగ్ అనేది ఏదైనా ఉందా? అంటే జనరల్గా ఎందుకంటే నిప్పు లేదే పొగరాదు అనేది ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం, అది ఇప్పటి కూడా కొనసాగుతూనే ఉంది. ఆ నిప్పు ఎవరన్నా అంటించుకొని ఎవరన్నా పొగబెట్టని నాకు సంబంధం లేదు. పేరు నాది బదలాం చేసినా నాకు ఒరిగేది ఏం లేదు. కానీ కాకపోతే నా అంతటా నేనే పోయి నామినేషన్ వేసిన. నేను నామినేషన్ ఫస్ట్ వేసిన తర్వాత ఎవరికి కూడా తెలియదు అసలు. నేను వెళ్ళి ఒక 2 ఫ్రెండ్స్తోనే పోయి వేసిన ఫస్ట్ నామినేషన్ ఒక సెట్. ఆ రోజు అసలు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే నేను అనౌన్స్ చేసినానో మళ్ళీ నామినేషన్ వేస్తున్నా, మీరు అందరు తప్పకుండా రావాలి జిల్లాల వారిగా అంటే కొంతమంది నిరుద్యోగులు జిల్లాల వారిగా వచ్చినప్పుడు అప్పుడు తెలిసిపోయింది అందరికీ. అప్పటిదాకా ఎవరికి తెలియదు కూడా. నిప్పులేందే పొగరాదు అంటే నేను ఎప్పటి నుంచో అనౌన్స్ చేస్తున్నా. చాలా ధర్నా చౌక్లలో అసలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో నోటిఫికేషన్ వస్తే మాత్రం మేము అసలు ఏం చేయము. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే మాత్రం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ని మేము డిస్టర్బ్ చేస్తామని చెప్పినాము, ఇచ్చిన మాట ప్రకారమే చేసినాం అంతే. ఏ పార్టీ హస్తం లేదు ఇక్కడ. అసలు హస్తం గుర్తుకే మేము బుద్ధి చెప్పాలనుకున్నాము, చెప్పే ప్రయత్నం చేసినాం. ఒక 50% అయితే చెప్పినాం. వాళ్ళు గెలిచినా ఓడినట్టే అక్కడ. వాళ్ళు గెలిచినా ఓడినట్టే. ఇప్పుడు వాళ్ళు గెలిచినా ఇంతమంది గెలుపులో ఆయన ఒక గెలిచిరు నవీన్ అన్న కూడా అంతే తప్ప ఇప్పుడు నిరుద్యోగులకు ఏమైనా ఒరిగిందా ఎవరి వల్ల అన్నైతే ఏం లేదు. ఆయన ఒక మెంబర్ అయ్యారు, గెలిచిరు, అసెంబ్లీలో కూర్చున్నారు. గతంలో కూడా బర్రెలక్క కూడా ఫేమస్ అయిన తర్వాత, సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన తర్వాత బర్రెలక్క కూడా రాజకీయంలో దిగింది, కొంత స్వలాభం కూడా చూసుకుంది, కొన్ని కోట్లు వెనకకేసుకుందని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. సేమ్ యాజిటీస్గా ఆస్మా కూడా ఆమె దారిలోనే నడుస్తుంది. అక్కడనేమో ప్రజల నుంచి ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ వచ్చి కోట్లలో గడిస్తే ఆస్మా వచ్చేసి రాజకీయ నాయకుల బ్యాక్గ్రౌండ్ తోటి, వాళ్ళ సపోర్ట్ తోటి కూడా ఒక అరంగ్రేటం అనేది చేసింది రాజకీయాలు అని చెప్పేసి కూడా వచ్చింది. అంటే అక్కడనేమో ప్రజల మద్దతు, ప్రజల నుంచి ఫండింగ్ వచ్చింది బర్రెలక్కకి. ఇక్కడ మీకు వచ్చేసి రాజకీయ నాయకులు, ఒక బడా నాయకులు, మీకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ ఏదైనా ఎనీ పార్టీ, బట్ మీకు బడా నాయకుడు అనేది మీ వెనక ఉండి మిమ్మల్ని ముందు నడిపించడం అని చెప్పేసి కూడా ఇదంతా. బడా నాయకులు వాళ్ళ పార్టీ నుంచే డైరెక్ట్ టికెట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అక్కడ నిలబడ్డ క్యాండిడేట్స్ కంటే నేను అన్నిట్లో సమర్థవంతురాలనే కదా, చదువులో కానీ తెలివిలో కానీ అన్నిట్లో సమర్థవంతురాలనే. మరి వాళ్ళ పార్టీ టికెట్ నాకు ఎందుకు ఇవ్వలేదు? మరి ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఓట్లను డిస్టర్బ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదు. ఎంతసేపటికి మా సమస్య మీదనే మేము పోయినాం. ఏ పార్టీ హస్తం లేదు ఇక్కడ. 100 మాటలకు ఒకటే మాట, ఏ పార్టీ హస్తం లేదు. మా అంతటా మేమే పోయినాము. మేము ఇబ్బందులు పడ్డామా? అసలు తినక మేము ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు. నా వెనకాల ఉండే 20 మంది కూడా. ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ఉద్యోగులకు సంబంధించి పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి కూడా మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అంటే ఒకవేళ నిజమంటే ప్రూఫ్ తోటి మాట్లాడుతున్నారా, లేకపోతే కొన్ని కల్పితాలుగా తీసుకోవాలా, లేకపోతే ఇదంతా నిజమే అయితే, మీరు చెప్పింది నిజమే అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోకపోవడం, కట్టడి చేయకపోవడం ఉందా? అసలు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సీఎంఏ ఆంధ్ర మనిషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీఎంఏ తెలంగాణ అసలు రక్తం మరుగుతలేదో నాకు అర్థమైతలేదు. కానీ ఆయనైతే తెలంగాణలో ఉండే ఒక ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించట్లే. ఇప్పటికీ ఆయన గురువు చంద్రబాబు నాయుడు గారి గైడ్లైన్స్ తోటే ఇక్కడ పాలన చేస్తున్నారు వాళ్ళు. ఎంతసేపటికి
మళ్ళా పచ్చ జెండా ఎగురుతుంది ఇక్కడ. పచ్చ జెండా ఎందుకు? కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది కదా, దాన్ని ఎగరేయాలని చూడాలి. కానీ పచ్చ జెండా ఎగురుతుంది అంటే నెక్స్ట్ ఏమన్నా టీడీపీ పార్టీని మీరు బలోపేతం చేసి ఇక్కడ తెలంగాణలో మీరు మళ్ళీ అంటే నేను సీఎం అవుతా అంటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 సంవత్సరాలు ఉంటుందని అనట్లే ఎక్కడ కూడా. అదొకటి నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఏమంటున్నారంటే నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంటుందని అనట్లేదు. అంటే లాజిక్, అక్కడ లాజిక్తో ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఎల్లో మీడియా ఎక్కువ ఉంది ఇక్కడ. అసలు మన మీడియాని ఎవరు ఎంకరేజ్ చేయట్లే. ఒకవేళ క్వశ్చన్ చేసినా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మీడియా మీద కూడా చాలా దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొన్ని కబ్జాలు చేస్తున్నారు భూములు. ఇవన్నీ ఇంకా ఇక్కడ హైటెక్ సిటీలో చూడండి, లేకపోతే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలైనా చూడండి, మోస్ట్లీ ఏపీ వాళ్ళే ఉంటారు. ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్లో కానీ మోస్ట్లీ మనకి ఏపీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. రాష్ట్రాలు విడిపోయినా ఉద్యోగాలు మాత్రం తెలంగాణ వాదులకు ఎందుకు వస్తలేవు? ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆంధ్ర ఉద్యోగులు ఇప్పటికి కూడా ఎక్కువ ఉన్నారు. తెలంగాణ ఇన్ని సంవత్సరాలు అయితే వచ్చి మనం సాధించుకున్నానంటే అంటే మన ప్రభుత్వాలు ఉద్యోగాలను అమ్ముకుంటున్నాయి అన్నట్టు ఇదంతా మీరు 100% అమ్ముకుంటున్నాయి. మరి ఇప్పటిదాకా 20% రిజర్వేషన్ ఇచ్చారు ఇక్కడ ఏపీ వాళ్ళకి. ఇప్పటికీ పోనీ తెలంగాణ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చూసుకుందాం, తెలంగాణ హీరోలు ఎంతమంది ఉన్నారు? వేల మీద లెక్క పెట్టొచ్చు. మీడియాలో కూడా ఎంతమంది తెలంగాణ మీడియా ఉంది లెక్క పెట్టొచ్చు. ఇట్లా పేపర్లు కూడా తెలంగాణలో ఎన్ని పేపర్లు ఉన్నాయి, తెలంగాణ పేపర్లు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో, ఇవన్నీ వేల మీద లెక్క పెట్టొచ్చు. ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ, హైదరాబాద్ ఇంత డెవలప్ అయినప్పటికీ తెలంగాణలో ఉండే చదువుకున్న వాళ్ళు ముందుకు ఎందుకు రావట్లేదు? మరి ఒకవేళ వచ్చినా తొక్కేస్తున్నారా? ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు తొక్కేస్తున్నారా? ఎందుకు తొక్కేస్తున్నారు? మరి ఇప్పటికీ మమకారం ఎందుకు? సరే 50-50 ఇస్తున్నారా, సమాన అవకాశాలు ఇస్తున్నారా అంటే అది లేదు. 70% 80% ఆంధ్ర ఉద్యోగులను పెట్టుకొని 20% ఇక్కడ తెలంగాణ వాళ్ళని తీసుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? అందుకే చాలా మంది మూమెంట్కి కూడా సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యోగులకే తెలంగాణ ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో చదువుకున్న వాళ్ళకే తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పింది డైరెక్ట్గా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుంటుంది అనేంత స్థాయికి దిగజారింది అనుకోవాలి. అంటే 100% అమ్ముకుంటుంది. 100%. మీరు అసలు ఈ జీవోలు పెట్టిందే అమ్ముకోవడానికి కదా. 29 జీవో వల్ల అగ్రకులాలకే ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి, ఏపీ వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అసలు? ఇప్పుడు జీవో నంబర్ 4 వల్ల డిగ్రీ లెక్చరర్స్ కూడా అమ్ముకునే ప్రయత్నాలే. ఈ అకాడమిక్ స్కోర్ అని పెట్టి ఇట్లా పెట్టి దాంట్లో కూడా ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందో మాకెట్లా తెలుస్తుంది? డైరెక్ట్ స్కోర్ వేసి పంపిస్తారు రిజల్ట్లో. అసలు ఎవరికి ఎంత వచ్చింది మాకెట్లా తెలుస్తుంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు చేసుకుంటారేమో, మాకెట్లా తెలుస్తుంది? వాళ్ళందరివి డాటా ఉండదు కదా. ఇట్లా ప్రతి దాంట్లో అక్రమంగా కొన్ని జీవోలను పెట్టి మీరు అన్నీ మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరికో ఉద్యోగం ఇస్తుంటే లోపల ఎన్ని జరుగుతుండొచ్చో ఎవరికి తెలుసు? కోట్లకు అమ్ముకుంటున్నారు. గత ప్రభుత్వం అట్లా చేసింది, ఇప్పుడు మీరు కూడా అమ్ముకుంటున్నారు. అందుకే కొన్ని జీవోలని రద్దు చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి, అంటే ఒక రేవంత్ రెడ్డి విషయం పక్కన పెడితే కాంగ్రెస్ అధినేతనే ఏకంగా మీ మధ్య సమావేశము మాట్లాడడం అయింది. అవును. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ ఒకవేళ రాహుల్ గాంధీకి ఏమైనా చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? ఇప్పుడు చాలాసార్లు ఆయనకు తెలుగు రాదు కాబట్టి హిందీ భాషలో కూడా చాలాసార్లు చాలా మీడియాలో చెప్పి చూసిన, కానీ ట్వీట్ చేసినా ఏం చేసినా ఆయన రెస్పాండ్ అవుతలేరు. అసలు ఆయనకన్నా కనీసము నేను ఎలక్షన్స్కి ముందు అశోక్ నగర్ వెళ్ళినా, మళ్ళీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో, పిల్లలు ఎట్లా ఉన్నారో, చదువుతున్నారో లేదో ఒకవేళ తెలుసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కూడా ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చేటోళ్ళు. ఎందుకు రాలేదు? ఇదంతా ఒక ప్లానే కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్క ప్లానే లేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఓల్ ఫ్యామిలీ మొత్తం ప్లాన్ చేసి ఇక్కడ దింపిర్రు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచిర్రు, ఖతం. ఇప్పుడు కేరళలో 2000 ఇస్తారట. అంటే ఇక్కడ 4500 ఇస్తామన్నదే లేదు, అక్కడ 2000 ఇస్తారట. అంటే ఇప్పుడు కేరళకి వెళ్ళి ఇక్కడ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చినా అని చెప్పేసి కేరళలో చెప్తుండే మన ముఖ్యమంత్రి అని అంటుండు. అంటే పూర్తి స్థాయిలో నెరవేరలేదని మీ ఉద్దేశం? అసలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఒక మహాలక్ష్మి పథకం పక్కన పెడితే మిగతా 5 ఏవి కూడా జరగలేదా? రైతు బంధు ఇచ్చినాం, కొన్ని మిస్ అయినాయి. రైతు భరోసా ఇచ్చినాం, కొన్ని మిస్ అయినాయి. కాకపోతే ఎలిగేషన్స్ మాత్రమే అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు చాలా సందర్భాలు అసెంబ్లీలో చెప్పింది. ఎలిగేషన్స్ అని చెప్పేసి ఒక బట్టి విక్రమార్క గారు చెప్పొద్దు కదా, ఒక రైతు చెప్పాలి. ఆ రైతే ఈ రోజు సోషల్ మీడియాకి ముందుకొచ్చి చెప్తున్నారు, పొట్టు తిడుతున్నారు. ఎలిగేషన్ చేసేది రైతులు కాదు, ఓన్లీ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే. నిరుద్యోగులు పెయిడ్ ఆర్టిస్టులే. రైతు వర్షంలో వచ్చిన
వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. మన హైడ్రా విషయంలో ఇల్లు కూలిపోయిన వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులే వాళ్ళు అని చెప్పేసి కూడా ఓపెన్ గా ఎన్నోసార్లు చెప్పారు. అవునవును, పెయిడ్ ఆర్టిస్టులే. ఇదంతా మేము ఆడుతున్న సినిమా, ఈ ఈ రైతు సినిమా అనేది, ఈ నిరుద్యోగ సినిమా అనేది ఇంకో 2 సంవత్సరాల్లో తెలుస్తుంది. అప్పుడు ఈ సినిమాకి ఎండింగ్ ముగింపు అనేది ఎట్లుంటుందో చూపిస్తాం, బరాబర్ చూపిస్తాము. ఎవరి చిత్రం క్లోజ్ అవుతుందో అది కూడా చూద్దాము. అటు సీఎం దా, బట్టి విక్రమార్క గాదా, లేకపోతే ప్రజలదా, మాదా, నిరుద్యోగులదా, రైతులదా, ఎవరి చిత్రం క్లోజ్ అవుతుందో చూద్దాం. అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఒక రైతుకి రైతు గట్టపేసి పెయిడ్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు ఆయన. అంటే తలపాగా కట్టుకొని, ఆయన పంచ కట్టుకొని, బురద పూసుకొని నటిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మేము నిరుద్యోగులం నటిస్తున్నాము, రైతులు నటిస్తున్నారు, అందరు నటిస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? జీవిస్తున్నారా? మీరు బతుకుతున్నారా సొసైటీలో? ఇప్పుడు మీ పంచకట్టుకి ఒక సామాన్య రైతు పంచకట్టుకి చాలా తేడా ఉంది. మీరు కద్దరు పంచకట్టు మీరు కడుతుంటే నలిగిపోయిన చిరిగిపోయిన వస్త్రం రైతు కడుతున్నారు. దానికి దీనికి తేడా లేదా? ఇక్కడ ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? ఖద్దరు బట్టలు వేసుకున్న మీలా, లేకపోతే చిరిగిపోయిన వస్త్రం ధరించిన రైతా? ఎవరు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టు? అంటే ఇప్పుడు ఆస్మాది పోరాటం ఎక్కడి వరకు కొనసాగుతుంది అసలు? అంటే నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు, ఏదన్నా ఒక పదవిని ఆశించి ఆ పదవి పొందినంత వరకేనా? అంటే ఎట్లా చూడొచ్చు అసలు? ఖచ్చితంగా నిరుద్యోగులకైతే న్యాయం జరిగేంత వరకు అయితే పోరాడుతూనే ఉంటాం. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ చూసుకుంటాం తప్ప 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇందాక కొన్ని పేర్లు చెప్పారు, అందరూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ తిరిగిన వాళ్ళు కాదా, చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ తిరిగిన వాళ్ళు కాదా అని చెప్పేసి వాళ్ళ పేర్లే చెప్పారు. మళ్ళీ కూడా చెప్తా, ఫ్యూచర్ లో సేమ్ అదే కోవాలో ఆ జోనర్ లో మీరు ఉండరా? కరెక్ట్ క్వశ్చన్ అడిగిరు. చాలా మంది అట్లే అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక లైబ్రరీకి వెళ్తే రండి కొంచెం ధర్నాకి వెళ్దామంటే బల్మురు వెంకటన్న ఇట్లే వచ్చిర్రు, రియాజ్ సార్ ఇట్లే వచ్చిర్రు, ఆకునూరి మురళి ఇట్లే వచ్చిర్రు, వాళ్ళు తీసుకెళ్లిరు, ధర్నాలు చేయించుకున్నారు. ఈ రోజు వాళ్ళకి ఎమ్మెల్సీలు వచ్చినాయి, లైబ్రరీయన్ చైర్మన్ పదవులు వచ్చినాయి, ఇక విద్యాశాఖ కమిషన్లో వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళంతా పదవుల్లో సెటిల్ అయిపోయారు. ఇక నువ్వు కూడా వస్తున్నావు, నువ్వు కూడా ఇట్లే చేస్తావని చాలామంది నిరుద్యోగులకు కూడా ఇదే డౌట్ ఉంది. కానీ అసలు ఒకరు ముందుకు వచ్చి నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నామంటే ఏదో ఆశించి రాము. ఇక్కడ ఉద్యోగాలు కావాలి మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మాకే కనుక డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు వస్తే 1,00,000 జీతం మాకు. అసలు వీళ్ళు ఇచ్చే పదవులు ఎందుకు మాకు? జీవితకాలం భరోసా అది మాకు. ఒక టీచర్గా ఉద్యోగం సంపాదిస్తే 80,000 60,000 జీతం. వీళ్ళు నామమాత్రంగా ఉండే ఈ 5 సంవత్సరాలు ఉంటారు, ఇంకో 5 సంవత్సరాలు వేరే వాళ్ళు ఉంటారు. ఈ పార్టీలతో పొత్తు మాకెందుకు? ఒకవేళ వచ్చిన విద్యకు సంబంధించిన పదవులు మాత్రమే మేము స్వీకరిస్తాం, వేరే ఏవి కూడా మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా స్వీకరించిన వాళ్ళు మా తరపు నుంచి ఎవరు మాట్లాడలే అసెంబ్లీలో. కానీ మేమైతే ఖచ్చితంగా గలమెత్తుతాం. ఎవరైతే మా మీద డౌట్స్ పెట్టుకున్నారో వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన అయితే మేము మాట్లాడతాం. అదే నేనైనా సరే. ఇప్పుడు ఎవరైనా కామన్ గా బేసిక్ థింగ్ ఫస్ట్ ఇదే చెప్తారు, మేము 100% ఎవరో ఏదో చేశారని మేము కూడా అది చేయము అని చెప్పేసి కూడా కామన్ గా చెప్తారు. మీరు కూడా అదే చెప్తున్నారని ఎందుకు అనుకోవద్దు? ఖచ్చితంగా అందరు వేరు మేము వేరు కదా. ఇప్పుడు మేము నిరుద్యోగుల మధ్య నుంచి పుట్టుకొచ్చినాం, వాళ్ళు అట్లా కాదు. వాళ్ళ పదవుల కోసమే వాళ్ళు మా లైబ్రరీలోకి వచ్చారు. మేము అట్లా కాదు, అదే లైబ్రరీలో చదువుకుంటూ అలసిపోయి సొలసిపోయి ఇక కాదురా బాబు ఉద్యమాలు లేకపోతే ఉద్యోగాలు రావు అనే స్థితి నుంచి మేము వచ్చినాం. ఒక పూట తిని మరో పూట పస్తులుండి ఆ స్టేజ్ నుంచి కడుపు మండి మేము బయటకు వచ్చినాము. వీళ్ళు అట్లా కాదు, తిన్నది అరగక మా చుట్టూ తిరిగి పదవుల కోసం వీళ్ళు ఆశపడి ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు. అంటే వాళ్ళకు నాకు తేడా లేదా? నేను తినక ఒక పూట తిని నెక్స్ట్ పూట పస్తులుండి నేను ఇది చేసుకున్నా. ఆ కష్టం ఏందో నాకు తెలుసు. పక్కన నిరుద్యోగి ఎంత చదువుతాడో నాకు తెలుసు, వానుకున్న క్వాలిఫికేషన్ ఏందో నాకు తెలుసు, వాడు ఎన్ని గంటలు చదువుతాడో నాకు తెలుసు. ఈ నాయకులకు తెలుసా? వాళ్ళు ఆ పూటకు వచ్చిర్రు, ధర్నాలని బయటికి తీసుకొచ్చిర్రు, పిల్లల మీద కేసులు వేయించిర్రు, ప్రవళిక కేసులైనా ఏ కేసులైనా బయట తిప్పిర్రు, వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు, లైబ్రరీయన్ చైర్మన్లు అయినరు, ఈరోజు వదిలేసిర్రు మమ్మల్ని. మేము అట్లా కాదు కదా. ఇప్పుడు నాతో పాటు 100 మంది నిరుద్యోగులు చదువుకుంటారు లైబ్రరీలో. అందరికీ నేనంటే ఏందో తెలుసు, నేను ఎన్ని గంటలు కూర్చొని చదువుతానో తెలుసు, నాకు చిరాకు వస్తే నాకు కోపం వస్తే చదివి అలసిపోయి నేను ఎంత ఏడుస్తానో కూడా వాళ్ళకి తెలుసు. నా ఏడుపు నా బాధ అన్నీ కూడా నిరుద్యోగులు చూసిరు కాబట్టి నన్ను నమ్ముతున్నారు. వాళ్ళకి నాకు పోలికేంది? వాళ్ళు చెప్తున్నా కదా, ఇస్త్రీ కూడా నలగకుండా ఉద్యమాలు చేసిరు వాళ్ళు. మేము అట్లా కాదు. అసలు చిరిగిన వస్త్రాలతో మేము బయటకు వచ్చి ఉద్యమాలు చేసినాం. మేము అంటే ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు జనరల్గా ఏంటంటే
ఒక ఆడ కూతురు ఇంట్లోనే కూర్చొని కుటుంబంతో పిల్లలతోటి గడుపుతుంటారు. అలాంటిది ఒక ముస్లిం మైనారిటీ కుటుంబం నుంచి వచ్చినటువంటి అస్మా ఒక ప్రజా ఉద్యమమే కొనసాగిస్తుంది. అంటే దీనికి పూర్తి స్థాయిలో ముస్లిం మైనారిటీ వాళ్ళ సపోర్ట్ ఉంటుందా? మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే ముస్లిమ్స్ ఇట్లా అని చెప్పేసి కూడా మనం వింటూనే ఉన్నాము. సోషల్ మీడియా వేదిక కూడా ఎన్నో వైరల్ అవుతూనే ఉన్నాయి. అంటే అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు ఉంటుంది అని మీరు నమ్ముతున్నారా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా మోసం జరిగే అవకాశం 100% మోసం ఏం జరగదు. ఈ కులాల జోలికి వెళ్తే మాత్రం అసలు ఎవ్వరు మా ముస్లిమ్స్ అయినా ఎవ్వరు కూడా అసలు అడ్డుపడట్లే. ఒకవేళ అడ్డుపడితే ఈరోజు ఒక రజియా సుల్తాన్ అలాంటి వాళ్ళు, ఈరోజు ఒక షాజహాన్ అలాంటి మంచి కవయిత్రి ఈరోజు ముస్లిం సమాజంలో ఉండేటోళ్ళు కాదు. చాలామంది అసలు ఉద్యమాలకు, టాలెంట్కి, అసలు ఒక శక్తికి ఈ పరదా అనేది అడ్డమే కాదు. నేను చెప్తున్నా కదా, ఏ రకంగా అయినా ముస్లిం అమ్మాయిలు ఫైట్ చేయొచ్చు. మీ న్యాయం కోసం మీరు కొట్లాడొచ్చు, మీ హక్కుల కోసం మీరు కొట్లాడొచ్చు. ఎవ్వరు కూడా అడ్డుపడతాయని చెప్పేసి ఏ మత గ్రంథాలు చెప్పవు, ఎవరు చెప్పాలి. మధ్యలో కొంతమంది సృష్టిస్తారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ చుట్టాలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ చెల్లెళ్ళు కానీ బయటికి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండక మన మత గ్రంథం అట్లా చెప్పింది, ఇట్లా చెప్పింది అని వాళ్ళు డైవర్ట్ చేస్తారు తప్ప అసలు ఎక్కడ కూడా అట్లా ఉండదు. నీ న్యాయం కోసం, నీ హక్కు కోసం, నువ్వు స్వేచ్ఛగా జీవించడం కోసం నువ్వు ఎంతకైనా కొట్లాడనే ఉంటుంది. అంటే ఏంటంటే ముస్లిమ్స్ వాళ్ళకి ఏమైనా జరిగితే 100% ముందుకు వస్తుంటారు, వేరే వాళ్ళకి ఏమైనా జరిగితే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. అలాగే ఒకవేళ అస్మాకు సపోర్ట్ ఇచ్చి తను అనుకున్నది సాధించిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీ వైపు ఏమైనా మళ్ళీ అవకాశం ఉంటుందా అనే క్వశ్చన్ రేజ్ కాలేదు ఎప్పుడు? ఇప్పుడు ఇంత కొట్లాడుతుంటే ఇప్పుడు ఫస్ట్ సపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? ఎంతసేపటికి బీజేపీ, బీఆర్ఎస్ అనే అంటున్నారు తప్ప నిజంగా అట్లాంటి పరిస్థితి వస్తే నన్ను ఓన్ చేసుకోవాల్సింది ఎవరు? ఎంఐఎం కదా. ఎంఐఎం అంటేనే ముస్లిమ్స్. అట్లాంటప్పుడు ఒక కమ్యూనిటీకే పరిమితం అని ఎట్లా అనుకుంటారు? అసలు నచ్చదేమో. అసలు ఇట్లా అది కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే ముస్లిమ్స్నే ఇది చేస్తారు అనేది కాదు. ఇక్కడ మేము ఒక ముస్లిమ్స్ ఉద్యోగాల కోసమే కొట్లాడట్లేదు. 2 లక్షల ఉద్యోగాల్లో ముస్లిమ్స్ మాత్రమే కొట్టుకోరు, ఒక కమ్యూనిటీ పీపుల్స్ మాత్రమే కొట్టుకోరు. తెలంగాణ సమాజం మొత్తం కొట్టుకుంటారు. కాబట్టి తెలంగాణ సమాజంలో ఉండే అందరి నిరుద్యోగుల తరపున నేను కొట్లాడుతున్నా. అంటే ఫైనల్గా అస్మా అంటే ఏంది అసలు? మాకేం అర్థం కావాలి. అస్మా అంటే నిరుద్యోగుల పక్షాన అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గలమెత్తింది. అక్కడి నుంచే ప్రస్థానం మొదలైంది. అది ఎక్కడ దాకా వెళ్తుందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను అసలు నా లోపల ఎంత ఫైర్ ఉన్నా నేను ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తిని కాదు. సరే ఈ రోజు కాకపోయినా రేపు నోటిఫికేషన్స్ వస్తాయన్న నమ్మకంతో పుస్తకం ముందే కూర్చునే వ్యక్తిని నేను. సరే ఏదైతే అదైంది, చదువుకుందాం అని ఏ మీడియా వచ్చినా బయటకు వచ్చి మాట్లాడేది కాదు. అట్లాంటిది ఈరోజు నేనే ఇంత తెగించి బయటకు వచ్చి నోటిఫికేషన్స్ కావాలి అని మాట్లాడుతున్నా అంటే అక్కడ నేను అంత స్ట్రెస్కి గురైనా. నోటిఫికేషన్స్ రాకపోతే పరిస్థితి ఏంది? ఊరికెళ్ళి ఏం సమాధానం చెప్పాలి? ఇంట్లో ఏం సమాధానం చెప్పాలి? చెల్లె పెళ్ళి ఎట్లా చేయాలి? నాకు 1,00,000 బాధ్యతలు ఉంటాయి, అవన్నీ నేను ఎట్లా తీర్చాలి? ఈ బాధ్యతలు ఇవన్నీ గుర్తొచ్చి అసలు నోటిఫికేషన్స్ వస్తలేవన్న టెన్షన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు 18 మంది నిరుద్యోగులు చనిపోయారు ఆత్మహత్య చేసుకోనంటే కుటుంబాలను పోషించడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కడుపు వాళ్ళని నింపుకోవడమే కష్టం ఉంది. 5 రూపాయల భోజనం ఒక పూట ఉంటుంది, 2 పూటలు 3 పూటలు పెట్టరు. అలాంటిది అసలు పొద్దున టిఫిన్ కూడా చేయకుండా కూర్చొని చదువుకుంటాం, మధ్యాహ్నం 5 రూపాయల భోజనం తింటాం, రాత్రి పస్తులే ఉంటారు. చాలా మంది ఉంటారన్న చెప్తారు కానీ ఏదో ఒకటి తింటారు కదా, అబద్ధాలు చెప్తారని అనుకుంటారు. కానీ నిజంగా ఒక 2 రోజులు 3 రోజులు చిక్కడపల్లి లైబ్రరీలోనో, ఉస్మానియా లైబ్రరీలోనో కూర్చొని చదివితే తెలుస్తుంది వాళ్ళ కష్టాలు. కూర్చొని చదివితే తెలుస్తుంది. అక్కడ నుంచి మేము వచ్చినాం కాబట్టి మాకు తెలుసు. వీళ్ళకి ఏం తెలుసు? ఖద్దరు బట్టలు వేసుకుంటారు, కార్లో తిరుగుతారు, ఏసీ రూమ్. అసలు 10 నిమిషాల్లో పట్టుమని 1 గంట సేపు నిలబడరు ఈ నాయకులు. 10 నిమిషాలు కూడా నిలబడలేరు. వస్తారు, ఇట్లా మాట్లాడతారు, వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏసీ అంత అలవాటు పడిపోయింది. కార్లో ఏసీలు వేసుకొని తిరిగేటోళ్ళు వీళ్ళు. వీళ్ళకి అసలు ఎండలో 1 గంట సేపు ఉండలేరు. అంటే బై ఎలక్షన్స్లో మీకు ఎవరన్నా బెదిరింపులు ఏమైనా చేసారా? ఫోన్ చేయడం కానీ, ఇండైరెక్ట్ కానీ, డైరెక్ట్ కానీ, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. బై ఎలక్షన్స్ లానే కాదు, ఇప్పటికీ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. మొత్తం ఎల్లో మీడియా అది చంపేస్తామని కూడా వస్తాయి అన్న, చంపేస్తామని కూడా వస్తాయి. చాలా బెదిరింపులు వస్తాయి. చాలాసార్లు మీడియాలో చెప్తా అని కూడా చాలామంది నేను ఉల్టా బెదిరించి ఎంత భయపెట్టినా నేను కూడా అమ్మాయినే. ఇప్పుడు ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇట్లా ఇది చేస్తే అటాక్ చేస్తే ఏంది పరిస్థితి అని కూడా అంటది. అది కూడా జరుగుతుంది. ఎల్లో మీడియా, కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఇప్పుడు నా మీద దాడికి కూడా వచ్చిర్రు రీసెంట్గా. అది కూడా జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దొరికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి అయితే చేస్తారు, డౌటే లేదు. అంటే ఒకవేళ దాడి జరిగితే నెక్స్ట్ పరిణామం ఎలా ఉండబోతుంది మీ నుంచి? అసలు అక్కడ దాకా వాళ్ళు ఆలోచిస్తారో లేదో కానీ
నిరుద్యోగ సమాజం అయితే ఊకుండదన్న. ఎందుకంటే అందరికీ తెలుసు మేము మా మధ్య నుంచే కొట్లాడుతున్నామని తెలుసు. సరే ఏదైతే అదైంది, ఉద్యోగాల కోసం అయితే కొట్లాడదామని ఫిక్స్ అయినాము. అవే రాకుండా మీరు ఉల్టా మా మీద దాడి చేస్తే ఆ రోజే గనక వస్తే అసలు మీ ప్రభుత్వాలు భూస్థాపితం అయిపోతాయి. ఇక్కడ ఏదైనా సరే అప్పుడు అయినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఇప్పటికీ మాట్లాడట్లేదు, ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చిక్కడపల్లి ఒక హాస్టల్లో ప్రవళిక అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఒక నోటిఫికేషన్ కోసం కావచ్చు, జాబ్ గురించి కూడా ఒక ప్రిపరేషన్ అవుతుంది అనేది కూడా మనం విన్నాం. అదే టైంలో తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. కానీ ఉద్యోగ అవకాశాలు లేక నోటిఫికేషన్స్ రాక చనిపోయింది అని చెప్పేసి ఒక వర్షన్ వినిపిస్తే కేటీఆర్ గారు దీని గురించి స్పందిస్తూ స్పెషల్గా లవ్ ఫెయిల్యూరు దీనివల్లనే ఆమె చనిపోయింది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు మీరు దీని గురించి ఏం మాట్లాడతారు? అప్పుడు ఏమైందంటే అప్పుడు పీక్ స్టేజ్ లో నోటిఫికేషన్స్ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు చివర్లో అప్పుడు ప్రవళిక చనిపోవడం ఒకటి అయితే, వాస్తవానికి ఆమె అయితే ప్రిపరేషన్ కోసమే చిక్కడపల్లి అశోక్ నగర్ లో ఉంది. ప్రిపరేషన్ కోసమే ఆమె నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అయ్యి విసుగొచ్చి ఆమె ఆత్మహత్య చేసుకుంది. అదైతే వాస్తవము. ఆ టైంలో ఏ ప్రభుత్వమైనా తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా అట్లే తప్పించుకునే ప్రయత్నం చేశారు, కానీ పప్పులేం ఉడకలే. ఇప్పటికీ అది అందరికి జగమెరిగిన సత్యమే. వాళ్ళు తప్పించుకోవడానికి అప్పుడు అట్లా చేసిరని అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఇప్పటికీ 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి వీళ్ళ చావుకి కారణం ఎవరు? అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఎవరున్నా ఈ నిరుద్యోగుల చావులు అయితే జరుగుతూనే ఉన్నాయి. దానికి ఇప్పుడు అబ్బాయిలు చచ్చిపోతే ఇంకో మాట చెప్తలేరు, కానీ మొన్న కూడా రీసెంట్గా 2 అమ్మాయిలు, ఈ 18 మందిలో ఒక ఇద్దరు మహిళలు, 2 అమ్మాయిలు, ఆ 2 చనిపోతే కూడా ప్రేమ వ్యవహారమే అన్నారు. అంటే అమ్మాయి అంటే ఒక ట్యాగ్ వేసేస్తారు, ప్రేమ వ్యవహారమే. అంటే ఏ విషయంలో చనిపోయినప్పటికీ లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేస్తారు. ఆమె ఉద్యోగం రాకనే ప్రిపేర్ అయ్యి 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి చనిపోయింది ఆమె, అయినప్పటికీ లవ్ ఫెయిల్యూరే అంటారు. అంటే అమ్మాయికి ఇప్పటికీ నిందలు తప్పట్లేదు. అది ఏ గవర్నమెంట్ అయినా. అప్పుడు ప్రవళికని అవమానించారు, ఇప్పుడు చనిపోయిన మహిళల్ని, ఇప్పుడు చనిపోయిన తోటి నిరుద్యోగులు కూడా అవమానిస్తున్నారు. 18 మంది నిరుద్యోగులు. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ప్రభుత్వాలు ఏవి ఉన్నప్పటికీ ఉద్యోగాలు రాక చనిపోతున్నారు అని చెప్తే వాటిని ఎట్లయినా మార్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ హాల్ టికెట్లు మాయం చేస్తారు, అలా మొత్తం స్టోరీయే మార్చేస్తారు, ఇంట్లో కొనేస్తారు. వాళ్ళు అసలు ఇంట్లో కొనేసి వాళ్ళ తోబుట్టులతోనే అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తారు. అట్లయితే ఇంట్లో ఒక ప్రాణం, ఒక మనిషి విలువ కోల్పోయిన, అంటే మనిషే చనిపోయిన, అంటే ఒక మనిషిని మనం కోల్పోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు కూడా డబ్బుకు లోబడుతారు. ఉన్న వాళ్ళైనా బాగుపడాలి కదా అనుకుంటారు వాళ్ళు. మనం ఎట్లాగో దీనస్థితిలో ఉన్నాం, పోయిన వాళ్ళు ఎట్లాగో తిరిగి రారు. కనీసం ఉన్న బిడ్డలైనా 3 పూటలు తిని వాళ్ళకి సౌకర్యాలు ఉండాలని ఆలోచిస్తారు వాళ్ళు. అట్లా వీళ్ళు కొంటారు, వాళ్ళు అమ్ముడు పోతారు. వాళ్ళ నిజంగా వాళ్ళ కన్న బిడ్డల చావు వాళ్ళకి ఎట్లా కళ్ళకు తిరుగుతుందో లేదో తెలియదు, కానీ అదైతే తప్పుడు ఆలోచన చెప్తాను. అంటే ఇలాంటి మరణాలు ఎన్ని సంభవించినప్పటికీ స్టూడెంట్స్ చనిపోతే కదలిక లేదు. అంటే గత ప్రభుత్వంలో ఎలిగేషన్స్ వాళ్ళకి ఫేవర్గా చేసుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరు చనిపోయినా కూడా ఒక ప్రేమ వ్యవహారం అనేది అంటగట్టి ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు. వీళ్ళు అసలు మాట్లాడట్లే నిరుద్యోగుల గురించి. ఎంతసేపటికి చిన్న అధికారులు, ఆ జిల్లా స్థాయిలో అధికారులు మాత్రమే మాట్లాడతారు. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఈ సో ఈ దీని వల్ల చనిపోయినరు అని చెప్పేస్తారు, క్లోజ్ చేసేస్తున్నారు తప్ప నిజంగా సీఎం స్థాయికి వెళ్ళట్లే. నిరుద్యోగులు ఇంతమంది చనిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని అని మాత్రం వెళ్ళట్లేదు. అసలు వెళ్ళినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందరితో పాటు ఎవరైనా ఏదో ఒకరోజు చావాల్సిందే, వీళ్ళు ఇప్పుడు చచ్చిరు అనుకుంటున్నారు తప్ప ఉద్యోగాల కోసమే చచ్చిపోతున్నారు అన్న ఆలోచన వాళ్ళకి వస్తలేదు. అంటే ఉద్యోగాల కోసం చనిపోయారు అంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందా? 100% అంతే కదా. ఇప్పుడు వాళ్ళు చనిపోయారని మేము మాట్లాడితే, మేము స్పందిస్తే మిగతా నిరుద్యోగులు కూడా రియాక్ట్ అవుతారు, వాళ్ళంతా కొట్లాడతారు. ఇప్పుడు ఏముంది, తోటి నిరుద్యోగులు మా అంటే మేము అందరం లైబ్రరీ ముందుకు వచ్చి ఇంత సంతాపం తెలుపుతాము, కొవ్వొత్తులు వెలిగిస్తాము, ఆ పూటకి మౌనం పాటిస్తాము, మళ్ళీ పోయి వాళ్ళని పరామర్శిస్తాము. ఇప్పుడు మేమైనా చేతనైన సాయం ఆ పూటకి చేసి వస్తాము. అంతకుమించి రోజు వాళ్ళు బతికేంత మేము చేయలేము కదా. ఇప్పుడు మేము బతకడానికే చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటిది వాళ్ళ కన్నీటిని తుడిచే అవకాశం అయితే మాకు లేదు. కేవలం నోటిఫికేషన్స్ తప్ప ఇంకొక అవకాశం అయితే మాకు లేదు. పోయిన వాళ్ళు తిరిగి రారు. కనీసం ఆ ఇంట్లో ఉండే నెక్స్ట్ జనరేషన్ కైనా ఉద్యోగాలు రావాలనేది మా ప్రయత్నం. ఇప్పుడు మనం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని చెప్పేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, సాధించుకున్నాం. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి పూర్తి స్థాయిలో అందుతున్నాయి అంటారా? అంటే అవన్నీ తెలంగాణలో పుడుతున్నాయి, కానీ ఎక్కడెక్కడో పోయి అందుతున్నాయి. ఇప్పుడు నీళ్ళు అంటే ఎటు పోతున్నాయో తెలియదు, మోస్ట్లీ ఆంధ్రాకే పోతాయి. ఇంకా నిధులు అంటే ఢిల్లీకి పోతాయి.
నియామకాలు అంటే మొత్తం ఏపీకే పోతాయి అవి కూడా. ఇంకా తెలంగాణలో ఏముంటున్నాయి అసలు? ఇక్కడ పుడుతున్నాయి అవి తప్ప ఇక్కడ నిలవట్లేదు. అన్ని నీళ్లు నిధులు నియామకాల కోసమే మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఒక లైన్ చదవడానికే పుస్తకాల్లో తప్ప ఆచరణలో లేదు. ఆచరణలో ఈ 3 తెలంగాణ ప్రజలకి గాని నిరుద్యోగులకు గాని విద్యార్థులకు గాని ఇవి అందట్లేదు. ఇప్పటికీ కూడా అందట్లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంతే, డివైడ్ అయినాం అంతే. పక్కనున్న విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది చూసుకోండి అన్ని రంగాల్లో. కానీ ఇక్కడ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. అంటే ప్రపంచ దేశాలు మన హైదరాబాద్ వైపు తెలంగాణ రాష్ట్రం వైపు అంటే తొంగి చూడట్లేవా? ఒక కంపెనీలు ఇక్కడ స్థాపించాలి, ఎంప్లాయ్మెంట్ సోర్స్ కల్పించాలి అని ఇప్పుడు ప్రస్తుతం అట్లా చూడట్లే అంటారా? తొంగి చూస్తున్నాయి కానీ ఆ కంపెనీస్ లో ఉద్యోగాలు మాత్రం తెలంగాణ వాసులకు రావట్లేదు. అంటే ప్రభుత్వాలైనా ఇంతే ఉంది, ప్రైవేట్ సంస్థలైనా ఇంతే ఉంది, అన్ని అంతే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హామీ ఇచ్చి ఆ కంపెనీస్ ని తీసుకురావాలి కదా. ఒకరికి భాష ప్రాబ్లం, ఇంకొకరికి బడ్జెట్ ప్రాబ్లం, ఇట్లా ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు కంపెనీస్ ఎట్లా వస్తాయి? ఇక్కడ తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అంటే ఇక్కడ ఎవరు బీటెక్ చేసిన వాళ్ళు లేరా? ఇక్కడ ఎవరు ఐటీ రంగంలో పనిచేసే విద్యార్థులే లేరా? అసలు పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు, కేరళ నుంచి టీచర్స్ ఎందుకు? ఇక్కడ మేము కూడా చదివి నెట్లు క్వాలిఫై అయినాం, మరి మమ్మల్ని ఎందుకు తీసుకోరు? మాకంట జీతాలు 10,000 అంట, కేరళ టీచర్స్కి అయితే 50,000 ₹1,00,000 అట. ఎంత తేడా ఉంది చూడండి. తెలంగాణ పాఠాలు చదివి తెలంగాణ మీరు రాసిన పుస్తకాలు చదివి మేము ఇక్కడ క్వాలిఫై అవుతుంటే మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేరళలో చదివిన చదువుకి అంత విలువ ఇస్తున్నారు మీరు. అంటే కేరళలో టీచర్స్ మీకు అంత ప్రియారిటీ ఉంది, తెలంగాణ బిడ్డలము తెలంగాణ పాఠాలు చదివి తెలంగాణ యోధుల పాఠాలు చదివి తెలంగాణ అమరవీరుల గురించి తెలుసుకొని వాళ్ళ గురించి మా రక్తం ఒడిగి మేము పిల్లలకి పాఠాలు చెప్దాం అనుకుంటే మాకు అవకాశం లేదు. కేరళలో ఆమె వచ్చి కయ్య మొత్తుకొని ఏదో ఇక టిప్ టాప్ గా చెప్పిపోతే అది బాగుంది ఆ చదువు, ఇంగ్లీష్ మీడియం చదువులు. అంటే భాషకి ప్రాధాన్యత లేని చదువులు ఎందుకు? ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా ఇప్పుడు మీరు ఏంటంటే నిరుద్యోగుల తరఫున కొట్లాడతారు, బీసీలకు రిజర్వేషన్ విషయంలో కూడా పోరాడుతున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ఒక టికెట్ ఇచ్చారు, ఆయన ఒక బీసీ అభ్యర్థి. అలాంటిది ఇప్పుడు మీరు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశారు అదే బై ఎలక్షన్లో కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ బీసీ బిడ్డ ఉన్నాడని చెప్పేసి మీరు విత్డ్రా చేసుకోవాలి, నేను పోటీకి ఉండకూడదు అని చెప్పేసి అనుకోలేదా? అంటే మీరు నవీన్ యాదవ్కు వ్యతిరేకమా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా? ఇద్దరికి కాదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకం. ఎందుకంటే ఆయన మాత్రమే బీసీ బిడ్డ కాదు, తెలంగాణలో చాలా మంది బీసీ బిడ్డలు ఉన్నారు, 55% బీసీ బిడ్డలు ఉన్నారు. ఒక నవీన్ యాదవ్ అన్న మాత్రమే బీసీ బిడ్డ కాదు కదా. ఆయనకు టికెట్ ఆయనకన్నా ఇచ్చుకోండి, ఇంకెవరికన్నా ఇచ్చుకోండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎవరికి టికెట్ ఇస్తారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొడదామనేదే మా ప్రయత్నం. అక్కడ ఎవరన్నా ఉండని నవీన్ యాదవ్ అన్నని ఓడగొట్టాలన్న ఉద్దేశమే లేదు మాకు. వ్యక్తిగతంగా ఆయన అంటే మాకు చాలా అభిమానం, కానీ కేవలం ఇక్కడ రేవంత్ రెడ్డి సెలెక్ట్ చేసిర్రు కాబట్టి మాకు కోపం అంతే. అన్న మీద మాకు ఎలాంటి కోపం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద కూడా కాదు, రేవంత్ రెడ్డి మీదనే మా కోపం. ఎందుకంటే మాట ఇచ్చి తప్పిరు కాబట్టి. మేము కూడా బీసీ బిడ్డలమే, నవీన్ యాదవ్ అన్న మాత్రమే కాదు కదా, మేము కూడా బీసీ బిడ్డలమే. ఒక నవీన్ యాదవ్ అన్నకి మీరు టికెట్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చిర్రు, ఆయనకు మీరు ఉద్యోగం ఇవ్వకుండా టికెట్ ఇవ్వకుండా ఆయన బతుకుతారు. మరి తెలంగాణలో ఉండే 30 లక్షల మంది నిరుద్యోగులకి ఏ ఉద్యోగాలు ఇస్తున్నారు? మరి బీసీ బిడ్డలు ఎవరు లేరా? మరి వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మాకు ఆ దుస్థితి వచ్చేది కాదు కదా. ఎండనక వాననక అక్కడ తిరగాల్సిన అవసరం మాకేంది? అసలు మాకు తెలియని ఏరియా, మా కాన్స్టెన్సీ కాదు. అయినా సరే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం మాకేముండే? మేము ఎందుకు పోయినాం అక్కడికి? ఆలోచించిరా ఒక్కసారన్నా. కేవలం ఆయన మాత్రమే బీసీ బిడ్డనా? తెలంగాణలో ఎవ్వరు బీసీ బిడ్డలు లేరా? మన నిరుద్యోగులు బీసీ బిడ్డలు ఎవ్వరు లేరా? మరి వాళ్ళకి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? వాళ్ళకి ఏ ఉద్యోగం ఇస్తున్నారు? మరి ఒక్క బీసీ బిడ్డ ఖాళీగా ఉంటే మీరు చూడలేక ఇబ్బంది పడి ఇచ్చిర్రు కదా. మరి ఎంతో మంది బీసీ బిడ్డలు ఒక పూట అన్నం తింటూ ఉంటున్నారు, పస్తులు ఉంటున్నారు. అట్లాంటి బిడ్డలకు మీరు ఏం న్యాయం చేస్తున్నారు? మరి ఆ బీసీ బిడ్డల కోసము, ఆ ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరి పక్షాన మేము కొట్లాడుతున్నాం. ఆస్మా అనే ఒక పర్సన్ సెక్యులర్ వాదియా లేకపోతే కుల మతాలకు సంబంధించి కూడా ఇలాంటి ఒక ఆలోచన విధంగా కావచ్చు, ఆలోచన రహితంగా కావచ్చు, అంటే ఎట్లా ఉంటారు అసలు? మేము సెక్యులర్గానే ఉంటాం. ఎందుకంటే అసలు ఇట్లా మతము కులము ఇలాంటి భేదాలు అయితే ఏం లేవు. మేము కూడా హిందూస్ పండగలకు వెళ్తాము, వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు, మా పండగలకు వాళ్ళు వస్తారు. టెంపుల్స్ కి కూడా వెళ్తా నేను. అసలు అయ్యప్ప ప్రసాదం అంటే నాకు బాగా ఇష్టం. ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు తీసుకొస్తారు, నేను తింటా, కంపల్సరీ తింటా. తిరుపతి ప్రసాదం తీసుకొస్తారు, ఎటు వెళ్ళినా ప్రసాదాలు అయితే నాకు వస్తాయి. మరి అట్లా అనుకుంటే నేను తినొద్దు కదా. అంటే సెక్యులర్ల వల్లనే మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు
కొన్ని వర్గాలకు ఒక హైందవ సమాజానికి కూడా అన్యాయం జరుగుతుంది వీళ్ళ వల్ల, వీళ్ళు స్పెషల్ ఫోకస్ అవుతున్నారు అని చెప్పేసి కూడా వింటున్నారు. ఎట్లా జరుగుతుంది? వాళ్ళ కోసమే కదా ఈ కొన్ని రిజర్వేషన్లు తీసుకొచ్చి కొన్ని జీవోలు తీసుకొచ్చి వాళ్ళకే పట్టం కడుతున్నారు. ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు చాలా కొన్ని టెంపుల్స్ ఉంటాయి, నేను అబ్జర్వ్ చేసిన, ఎక్కడ సమతామూర్తి విగ్రహం దగ్గర, ఓకే, శంషాబాద్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం, అక్కడ ఎట్లా ఉంది పద్ధతి అంటే, నేను చెప్పంగా విన్నా, నేను పోలేదు, నేను పోవాలని అనుకుంటున్నా, అక్కడ ఎట్లా జరుగుతుందో చూద్దామని. టికెట్ తీసుకొని చూడాలట. అసలు అంత దుస్థితి ఎందుకు? అవును, ఎంట్రీ ఫీ ఉంది, ఎంట్రీ ఫీ పాస్ తీసుకోవాలన్నప్పుడు ఒక 10, 50, 60, 100 ఉన్నా ఒక వేరే విషయం. ఒక 400, 500కి మించి ఫీజు ఎందుకు ఉంటుంది? అసలు ఏముందని దూరం నుంచి కూడా విగ్రహం కనిపిస్తుంది, కానీ అక్కడ వెళ్తే పక్కా మనకి కొన్ని అప్పుడే కనిపిస్తాయి, వేరే వేరే ఒక మతానికి సంబంధించినవే మనకు కనిపిస్తుంది. మనం ఇదా అన్న ఆలోచన వచ్చేస్తుంది మనకి. అట్లా చాలా మంది చెప్పిర్రు నాకు, నేను కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా. అట్లా కాకుండా ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తాం, యాదగిరిగుట్టకి వెళ్తాం, అక్కడ మనకు అనిపించదు. అందరం కలిసి వెళ్తాము, అంత సమానంగా ఉంటది, చూస్తాము, వస్తాము, దర్శనం చేసుకుంటాము, అంతా బాగానే ఉంటది. కానీ కొన్ని పర్టికులర్స్ ఈ హైందవ ధర్మం ఇట్లా వీళ్ళు చెప్తున్నారు కదా, మీరు కూడా అందరినీ సమానంగా చూస్తే బాగానే ఉంటది. మీకు వచ్చే రిజర్వేషన్లు మీకు వస్తున్నాయి, మీకున్న గుర్తింపు ఉంది. ఇంకా వెలమ, రెడ్డి, హైందవ అని మీరే అగ్ర కులాలుగా మీరే ఉండాలని, మీరే ఏలాలని అనుకుంటున్నారు. కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో అది జరగదు. ఇక్కడ అందరు సమానమే. అంటే ఇంతకుముందు కూడా మీకు తెలిసే ఉంటుంది, ప్రియాంక రెడ్డిని కొంతమంది ఆగంతకులు కొంచెం సమ్ ఇష్యూస్ జరగడం వల్ల ఇమీడియట్లీ సజ్జనార్ గారు స్పందించి అదే విషయంలో వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేయడము, ఆమెకు న్యాయం చేసినాం అని చెప్పేసి కూడా ఒక దిశ చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో రీసెంట్గానే నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. ఎందుకంటే మ్యాక్సిమం మీరు కూడా వెళ్ళారనుకుంటా అక్కడికి. ఒక 2 నెలల పాపని మీరు కింది స్థాయి వాళ్ళు, కింది వర్గం వాళ్ళు, మీరు అసలు మా గుడి ఆ దరిదాపులకే రాకూడదు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న లోకల్ బడాబాబులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీ ఇన్సిడెంట్, బట్ అక్కడ పాప అనేది చనిపోయింది. అంటే ఇప్పుడు అక్కడనేమో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఇమీడియట్లీ స్పందించారు అనుకోవచ్చా, లేకపోతే ఇక్కడ కింది స్థాయి వర్గం అని చెప్పేసి వీళ్ళకి న్యాయం జరగాలి అంటే ఎట్లా చూస్తారు మీరు? అదే అంతే కదా మరి. అక్కడ రెడ్డిలు అంటే చాలా మంది రెడ్డిలు రియాక్ట్ అవుతారు. రెడ్డిలు అంటే బాగా ఉన్నోళ్ళు, పేరున్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు. అసలు అక్కడ అంటే ఎవరింట్లో కోల్పోయిన ఒక ప్రాణం కోల్పోయినట్టే, వాళ్ళని అనట్లేదు. కానీ ఈ రియాక్ట్ అయ్యేటోళ్ళు కూడా చాలా మంది, ఇప్పుడు అలీ కూడా రియాక్ట్ అయ్యారు, చాలా మంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించొచ్చారు. మరి ఇక్కడ నిరుపేద బిడ్డ, పసికందు, చిన్నారి పసికందు, మరి మీరు ఎందుకు పోలేదు? ఆ తల్లిని పరామర్శించడానికి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఈ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎందుకు కదలలేదు? ఆ తల్లి కడుపుకోతే మీరు ఎందుకు తీర్చలేకపోయారు? అది తీర్చలేదు, కానీ ఆమె బాధ వర్ణనాతీతం. ఆ బాధకి కన్నీళ్లు కారుస్తుంటే మీరు ఆ కన్నీళ్ళని ఎందుకు దుడవలేదు పోయి? ఇక్కడ సామాజిక వర్గమే, ఇక్కడ కులమత భేదాలే అడ్డొస్తున్నాయి. మనుషుల్ని మనుషులుగా చూసేంత వరకు తెలంగాణ బాగుపడదు. అంటే మీరు చూసిరో చూడలేదో, ఆ పాప చనిపోయింది యాక్చువల్గా అక్కడ గుడి ఆవరణ కాదు, ఆల్రెడీ తను ఏదో ప్రాబ్లం ఉండి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. చనిపోయిన పాపని ఊరికి తీసుకొని వచ్చారు. వీళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, హైలైట్ కావాలి, ఎలిగేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారమే చనిపోయిన పాపని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎంత ఒక పెద్ద తతంగం నడిచింది అని చెప్పేసి. లేదు వాస్తవానికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని, నేను అక్కడికి కూడా వెళ్ళిన కదా, వాళ్ళ రిపోర్ట్స్ అన్ని చూస్తే మేము చూసినాం అన్నట్టు. పాప యాక్టివ్ అయింది, బానే అయింది, మంచిగానే ఉంది, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. మీరు వెళ్ళండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని ఎట్లాగో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చెప్తారు. చిన్నపిల్లలకి చలిలో తిప్పకండి, ఇవన్నీ చెప్తారు. అట్లాంటివి చెప్పే పంపించారు. పాప బతికే ఉంది, ప్రాణంతో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తోపులాటలో కొట్టడంలో ఇబ్బంది చనిపోయింది, అది వాస్తవమే. ఇంకొకటి, నిజంగా ఒకవేళ ఆ పాపకి హెల్త్ ఇష్యూసే వస్తే, అంటే 1 నెల తర్వాత చనిపోయే పిల్లని మీరు ఎట్లాగో చచ్చిపోతుందని ఈరోజు ఇబ్బంది పెట్టి మీరు చంపేస్తారా? మీరెందుకు? మీ ఒక ప్రాణాన్ని తీసే హక్కు మీకు ఎక్కడిది? అంటే ఎప్పుడో ఎట్లయినా చనిపోతుంది కాబట్టి ఇప్పుడు చంపేస్తున్నారా? ఇప్పుడు మనం కూడా బతుకున్నాం, ఏ రోజైనా చచ్చిపోవాల్సిందే, అట్లా ఈ రోజు చంపేస్తారా? అంటే మీరు బలవంతంగా మీరు చంపేసినా మేము కింది స్థాయి వర్గాలం అని చెప్పేసి మేము నోరు మూసుకొని కూర్చోవాలా? ఈ రోజు ఆ తల్లికి మద్దతుగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, కానీ అగ్రకులాలు ఎవరైనా చేసిరా? చెప్తే గానీ రాలే. మీరు ఎందుకు రారు అని మైక్ లో అరిస్తే తప్ప రాలే. చెడ్డ పేరు వస్తుందని వచ్చిన వాళ్ళే చాలా మంది నాయకులు ఉన్నారు. అంటే ఇప్పుడు కింది స్థాయి వాళ్ళని ఒక రకంగా చూసి న్యాయం చేయడంలో విఫలమై పెద్ద స్థాయి వాళ్ళకు ఇమీడియట్లీ న్యాయం జరిగేటట్టు చూస్తున్న ఈ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళకి ఏం చెప్తారు? అసలు మీరు డైరెక్ట్ ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు?
ఖచ్చితంగా న్యాయం అనేది అందరికి సమానంగానే ఉండాలి. మేము అధికారంలో ఉన్నాం కదా, మేమే రెడ్డిలము, మేమే వెల్లమలము, మేమే అధికారంలో ఉంటాం ఎప్పటికీ, మేమే ఈ రాజ్యాలను వెళ్తాము, మీరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కేవలం మాకు ఓట్లు వేయడానికే పనికొస్తారు అనుకోవడం మీ మూర్ఖత్వం. అసలు గుర్రం ఎగరవచ్చు, ఏ రోజైనా బీసీ నాయకుడు, ఎస్సీ నాయకుడు, ఎస్టీ నాయకుడు పుట్టుక రావచ్చు, మా లోపల నుంచి ఒక నాయకత్వం రావచ్చు. మేము చెప్పేది కూడా అదే, వీళ్ళు ఉద్యోగాలు ఇస్తలేరు, చదువుకున్న వాళ్ళకంటే సమర్థులు ఎవ్వరు లేరు, అసలు ఈ ఓటు నోటు ఈ దొంగలని అసలు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, మన లోపల నుంచి ఒక నాయకత్వం రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అసలు నాయకత్వం అంటే ఈ లీడర్షిప్, ఈ రాజకీయం అంటేనే చీఫ్ గారు చూసే రోజులు వచ్చినాయి. ఎవరి వల్ల వచ్చినాయి? ఈ దొంగల వల్లనే వచ్చినాయి. అట్లా కాకుండా నిజంగా కొంతమంది తెలివితేటలున్న చదువుకున్న సమర్థులు రాజకీయంలోకి వస్తే ఖచ్చితంగా సుపరిపాలన జరుగుతుంది, ప్రజాపాలన అనుకున్నట్లుగానే జరిగి తెలంగాణకి మంచి పేరు వస్తుంది. నిజంగా పక్క రాష్ట్రాలు, అన్ని దేశాలు కూడా తెలంగాణ వైపు చూసే విధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నేను చెప్తున్నాను. రీసెంట్గా ఆకునూరు మురళి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది మీరు కూడా చూసుంటారు. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ అనేది యాక్టివ్గా ఉంటారు, గమనిస్తూనే ఉంటారు. అంటే ఏదైతే స్కూళ్ళల్లో ఈ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ వేతనాలు తగ్గించాలి, అంటే వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ పోస్టుకి మించి కూడా మనకు శాలరీలు అనేవి వస్తున్నాయి, వాటిని తగ్గించాలని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు కదా. అంటే దీని గురించి మీరు ఏమైనా అనుకున్నారా? మీ ఎవరికి వచ్చింది అసలు పక్క రాష్ట్రములు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఎవరికైనా ఏ వృత్తి వాళ్ళకైనా సాలరీస్ పెంచాలి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా టీచర్స్కే అన్నారు. ఆ స్టేట్మెంట్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. కానీ తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే, ఒక టీచర్ గా వ్యవహరించిన వ్యక్తి నిజంగా స్కూల్లోకి వెళ్ళి కొన్ని స్కూళ్ళని పర్యవేక్షించారు కదా, మరి అక్కడ నిజంగా అసలు ఒక టీచర్ పాఠం చెప్పేటప్పుడు కూర్చొని చెప్తుండా, నిలబడి చెప్తుండా చూసిరా? ఆ టీచర్ పాఠం చెప్పనికే స్కూల్లో చాక్ పీస్లు ఉన్నాయా? నల్లబల్ల ఉందా? లేకపోతే ఆ నల్లబల్ల పెచ్చులు ఊడిపోయి తెల్లబల్లగా మారిందా? ఇవన్నీ చూసిరా మీరు? అవన్నీ చూడకుండా డైరెక్ట్ పోయి ఒక హెడ్ మాస్టర్ కూర్చునే సీట్లో కూర్చొని మీరు ఎంక్వైరీ చేసుకొని వస్తే అది మేము పాటించాలా? ఖచ్చితంగా టీచర్స్ కి శాలరీస్ అన్ని వృత్తుల వారికంటే టీచర్ కి ఎక్కువ ఇవ్వాల్సిందే. ఒక రైతుకి టీచర్ కి గుర్తింపు లేనప్పుడు ఆ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు. రైతుకి ఎలాగో మీరు న్యాయం చేయట్లేదు, కనీసం టీచర్ వృత్తిలైనా 10 మంది మీలాంటి టీచర్లని, 10 మంది లాయర్లని, డాక్టర్లను తయారు చేసే టీచర్ మీద ఇంత వివక్షత ఎందుకు? టీచర్ వృత్తికి అన్యాయం చేయాలనుకుంటే మీరేం పర్యవేక్షించారు? మేము చెప్తున్నాం కదా, ఒక టీచరు నిలబడి పాఠాలు చెప్తున్నారు, ఆ టీచర్కే తెలుసు. కొన్ని క్లాసులు అడ్జస్ట్ అయ్యి చెప్తున్నారు. సాయంత్రం వరకు అంతమంది పిల్లల్ని తన పిల్లలుగా భావించి అంత సంరక్షణలో పాఠాలు చెప్పి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతుంటే ఒక టీచర్కి ఎన్ని బాధ్యతలు ఉంటాయో నిజంగా ఆయనకు బాగా తెలుసు. తెలిసిన వ్యక్తి కూడా ఈరోజు టీచర్ల శాలరీస్ తగ్గించాలంటే ఇక్కడ శాలరీస్ ఇంపార్టెంట్ కాదు, ఆ టీచర్కి ఉండే బాధ్యతలు ఒక తల్లిదండ్రికి ఉండాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఆ తల్లిదండ్రులను మీరు అవమానిస్తున్నారు. ఒక తల్లిదండ్రికి మహా అంటే ఇంట్లో 2-3 పిల్లలే ఉంటారు, కానీ స్కూల్లో అట్లా ఉండదు. ఒక తరగతి గదిలో పిల్లలందరూ కూడా తన పిల్లలుగానే భావించి పాఠాలు చెప్తారు. అట్లాంటి టీచర్లకి వేతనాలు తగ్గించడంలో మీ ఉద్దేశం ఏంది? ఇక్కడ మీకు శాలరీ ఎక్కువైందేమో అని నేను అనుకుంటున్నా. శాలరీ ఎక్కువ అటు ఇటు తిరుగుకుంటా మీరు తప్పుడు నివేదిక ఇస్తున్నారని చెప్పేసి మేము కూడా భావిస్తాం. ఓకే, ఇది ఆస్మా గారి ఇంటర్వ్యూ. ప్రభుత్వం ఏదైనా సరే, నాయకులు ఎవరైనా సరే, గత ప్రభుత్వం అయినా ప్రస్తుత ప్రభుత్వం అయినా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పటికీ నేను వాళ్ళకు ముందుంటా, తోడుంటా, సాధించేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు, మా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తీర్చేంత వరకు నేను ముందుంటా అని చెప్పేసి అంటుంది. ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్య కాదు, రాష్ట్ర ప్రజల సమస్య కూడా తీరాలని చెప్పేసి కూడా మనం కూడా ఆశిద్దాం.